కరెంటు అతడు ఏదో ఎవరికి ఏ గారు నేను లేనప్పుడు ఇప్పుడు చెప్తాను ఒకరు సరే सर एक अड़गू आंध्रपेट एक साहब एंतसेपट अड़गू इपड़ सारे मन इधर उद्योगाలు दెబ్బలు తిన్నారు వాళ్ళకి లగ్గం పోయింది చేయించుకోవడం పోయింది ఇక్కడ ఉన్నోళ్ళు మీరు చెప్పారు వాళ్ళంతా ఇక్కడే ఉంటాం మీరు ఎక్కడున్నారు ఇక్కడ మలయాళనా రావణపేటలో ఉన్నారా మరి వీలైతే ఇక్కడ రాదు ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గరికి నువ్వు పోతా ఎంత సాయంత్రం దానికి ఇక్కడ వచ్చుకోండి ఇంకా నేను చాలాసేపు ఉంటాను రాముదా కొంచెం మొట్టిరా అందరికి ఇంత చెల్లైపోవాలని నిన్న మాకు బాగా బలం ఇస్తే మేము అన్ని పనులు చేస్తాం శాంతి ఇవాళ సెప్టిక్ ట్యాంక్ పని సెప్టిక్ ట్యాంక్ స్లాబ్ వేసి ఎక్కడ వేస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ స్లాబ్ పోతుందా ఓకే చేస్తాను పని చేస్తున్నా ఎందుకు పోయి కరెక్ట్ అయ్యి కలుపుకోలే కదా వాళ్ళకి మనం ఏడాసిద్దాం సార్ అంతేనా ఇప్పుడు కౌన్సిలర్స్ మీరు బాగా అలర్ట్ ఉండాలి సార్ ప్రతి వాళ్ళు ఇంటికి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇంద్రమ్మ కాలనీగా 2008లో ఏర్పాటైన ఇనుకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ తర్వాత 2018లో ఏర్పాటైన కేసీఆర్ నగర్ మెల్లమెల్లగా పూర్తిగా అవుతా ఉన్నది. ఇప్పుడు 4520 ఇండ్లు పూర్తయినాయి. పాత ఇందిరమ్మ ఇల్లు వివిధ దశలలో ఒక 1600 ఇండ్లు ఉన్నాయి. అందులో 500 ఇండ్లు కంప్లీట్ అయ్యాయి. అయితే వీటన్నిటికి కూడా ఇల్లు కట్టినా కానీ వసతులు ఉండాలి. అన్నిటికంటే ప్రధానం మనం ఇల్లు కట్టుకుంటే నీళ్లు, కరెంటు, మన వాడిన నీళ్లు మోరీ ద్వారా బయటకు పోవాలి. వెనుకటి కాలం వేరు. అప్పుడు ఏదో ఇల్లు కట్టిస్తే ఇక వాళ్ళు కరెంటు పెట్టుకుంటారు, లేకపోతే దీపం మీద ఉండరు. మోరైతే ఉండకనే పోవు, ముందర ఉంటుండే అలా గుంతలు పోవు, చేదుకొని పోసుడు కాబట్టి ఎక్కతక్క పాడు కాకపోవు, గిన్నెని నీళ్ళు అన్నీ అయిపోతుండే. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నూకపల్లిలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే బాగుండదు. ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు
కష్టపడి అప్పుడు నీళ్లు లేని కాలంలో సగం కట్టుకొని ఇడిచిపెట్టిన బాధలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది కొన్ని వేల మందికి తెలుసు జైత్యాల్లో. ఆ తర్వాత నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, అలా గుడికాడికి వచ్చినాం. కానీ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి మరి ఇంతకుముందు ఈడ ఇండ్లు కట్టిరు కానీ ఇది గ్రామ పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. పాప 500-600 ఇండ్లు చెత్తలు పోసుకొని దర్వాజాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇంతకుముందు తమ్ముడు రమేష్ చెప్పిండు, రోడ్డు పడితే వాళ్ళు ఉంటే అలా నిలబెట్టామని. నేను కూడా చూస్తుంటే ఎక్కడెక్కడ వచ్చి తాబోతోడు వచ్చి దర్వాజాలు కూడా విక్కొని లుండు అన్నిగా గలీజ్ పనులు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ పని మొదలైనాక మెల్లగా మార్పు వస్తూ ఉన్నది. 200 ఇండ్లు ఉన్నాయి కూడా గ్రామ పంచాయతీలు అనేవి, కళ్ళపల్లి అసంటి, హనుమాజ్పేట అసంటి. కానీ 500 మంది కట్టుకున్నాయని గ్రామ పంచాయతీ చేయలే. నాకు ఆలోచన వచ్చింది, అరే టీఆర్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్నది, అదంతా జైత్యాల పట్టణ పేద ప్రజలకు కట్టింది, దాని మున్సిపాలిటీ కట్టాలని కట్టి దానికి మోర్లు అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయినాక చేసిన. కావాలంటే మీరు పోయి చూసుకొని. ఎప్పుడైనా అంటే నేను 18 ఎమ్మెల్యే గెలిచిన, 23 అడవులు అయినా ఇంక అవుతున్నాయి. అంతకుముందు ఇండ్లు కట్టిన దాదాపు 20-30 ఏళ్ళు సరిగ్గా గటేర్లు కూడా లేకుండే. మరి అయినా అంటే సంజయ్ కుమార్ జేబులోకి వెళ్ళి ఇయ్యాడు, ఎవ్వరు జేబులోకి వెళ్ళి ఇయ్యారు. ఇందిరమ్మ కాలనీ పెట్టామంటే ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యారు. కేసీఆర్ గారు కాలనీ అంటే కేసీఆర్ గారికి వెళ్ళారు. సంజయ్ సార్ చేసిండే సంజయ్ సార్. ప్రజల పైసలు వివిధ పన్నుల ద్వారా మనకు వచ్చినాయి, మళ్ళీ మనం ప్రజలకు తెచ్చారు. అది ఏ నాయకుడు ఎక్కువ తెచ్చిస్తే ఆ నాయకుడికి క్రెడిట్ వస్తుంది. మీరు అందరూ మెచ్చుకుంటారు, నన్ను గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరికీ వారే ముఖ్యమంత్రి. 141 మున్సిపాలిటీలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇలా జైత్యాలనే మనం కట్టినాం. ఎందుకంటే నాకు ఆలోచన వచ్చింది, అంతకుముందు తరం నాయకులు కడతామన్నారు, రకరకాల కారణాలు ఆగిపోయినాయి, మనం చేయాలి ఈ సంకల్పంతో పైన నాయకులను మాట్లాడి టెండర్ వెళ్తే కాంట్రాక్టర్ పారిపోయింది. మీ అందరికీ తెలుసు. ఆడ శిలాఫలకం చూస్తే 2018 మే 19 ఏమో ఉంటుంది. 2018 డిసెంబర్లో గెలిచిన. అంటే నేను గెలకముందే శిలాఫలకం ఇవన్నీ మంజూరు చేయించినాం. అప్పుడు ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. కాంట్రాక్టర్ వచ్చిండు, ఆడినంత పొక్కిలు చేసిండు, పోయిండు. ఎందుకంటే తుట్టవుతుందని చెప్పి అనుకున్నాడు. 2019 ఏడాది తర్వాత కూడా ఎవరు రాలే. 2019 చివర్లో అంటే ఏడాది అర్థంకు గౌరీ శంకర్ ఇన్ఫ్రా వాళ్ళు మా బావ దోస్తులు అయితే తీసుకొచ్చి కష్టమో నష్టమో చేయండి. ఇప్పుడు ఆలీలు మాట్లాడుతున్నారు, సంజయ్ కుమార్ షాడో కాంట్రాక్టర్ అయిందండి. మరి నేను కాంట్రాక్టర్ షాడోనో అసలు నాకులో తెలియదుగా, నాకేం సంబంధం లేదు. కానీ నేను మా బంధువులు మిత్రులు తీసుకొచ్చినందుకు ఇవాళ 20,000 మందికి గూడైతే దొరుకుతుందని చెప్పి నేను సగర్వంగా మీరు కట్టినాక మా ఏఈ గారికి ఈయన రావణపేట ఎక్కడ ఉంటాడు, లేకపోతే లైన్మెన్ వస్తాడు, వారం రోజుల లోపల మీకు పెడతారు. మొత్తం ప్యానల్ బోర్డులు ఫిక్స్ అయిపోయినాయి. విన్నారా? అనవసరంగా ఎక్కువ కట్టుకో, ఎందుకంటే పేదవాళ్ళు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టుకోవద్దు. విన్నారా? కట్టిన వాళ్ళు కట్టారు, కొత్త వాళ్ళకి చెప్పు. విన్నారా? సొసైటీలు యూనియన్లు పెట్టిన వాళ్ళు ఆ బాధ్యతలు కూడా మేము చెప్పిన వినాలి. మీరు రెగ్యులర్గా ఏదున్నా నా దగ్గర రాని, మా కౌన్సిలర్ల దగ్గర పోని, మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, ఇంతమంది ఉన్నారు, అధికారుల దగ్గర పోండి, లేదా సార్ దగ్గర పోని, ఈ గారి దగ్గర. ఒకటి 3,300 కడితే 2 kV వాడినా అనుకో కరెంట్ బిల్ వస్తుంది. 2 kV పెడితే కరెంట్ బిల్ వస్తుంది. అరే మాకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు, మళ్ళీ వేసారు మేము గరీబ్ గాలకే కదా ఇల్లు ఇచ్చింది. కారు ఉన్నోనికి ఇల్లు వస్తే ఇల్లు పోతుంది, ఇల్లు పోతుంది. ఇందరా 55 మంది వేరే బాగుంటుంది. పొరుగు రోడ్ ఇక్కడ దొంగ రేషన్ కార్డు పెడితే అది పోతుంది, ఆగదు. ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు. ఇదివరకు ఇవ్వాలని చెప్పారా? మీకు ఎమ్మెల్యే సాబు పైరవితో ఇప్పించండి అని ఒక్కడనే చెప్పాడా మీకు? ఒక్కరిని కూడా పైరవేయలే. ఎవరైతే నిజమైన పేదోళ్ళు ఉంటారో వాళ్ళకి. నేను పైరవేలు చేసి అట్లా అయితే మీ అసలు గరీబ్ వాళ్ళకి రాకపోవు. విన్నారా? పైరవేలు చేయలేదు. ఎవరు పేదోళ్ళు ఉంటే గాలకి. కాబట్టి మీ అందరికి చెప్పేది కరెంటు విషయం చెప్పిన, నీళ్ళ విషయం ఒక వారం 10 రోజులు ఒక్కబట్టుంది. ట్యాంకర్లు పంపిస్తుండ్రు. మీ పాత కౌన్సిలర్లు, మీ పాత చైర్మన్, అధికారులను కలవండి. అందరూ అడిగేలా వచ్చిన వాళ్ళే కదా. గీడ రోడ్డుగా కూర్చుంటే దుఃఖ పిల్లలు వస్తారా? మీకు ఏమైనా పని చేస్తేందుకు రావణపేటలు వస్తారా? పోలీసు వాళ్ళు వచ్చి పుంజోతలు ఎత్తారు తప్ప కాదా? మీకు ఎవరు పని చేస్తారు చెప్పని? జైత్యాల మున్సిపల్ వాళ్ళు అధికారులు చేస్తారు, మీ కౌన్సిలర్లు చేస్తారు, మీ ఎమ్మెల్యే చేస్తాడు. చేస్తారా? ఆయన మరి గాడ కూర్చుంటే వాళ్ళు ఆడ కూర్చుంటే ఏం చేయనట్టు పేపర్లు మనం ఇంత కట్టబడతాయి.
రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలలో 141 ఉంటాయి. ఏమన్నా అయినా ఇక పక్కకి వెళ్ళి కొరట్లో మెట్టి పెళ్ళికలు లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. వాళ్ళు పెద్ద కడ ఊరుకు 100 ఇండ్లు కట్టలే కొరట్ల కడ పెడతారు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. వాళ్ళంటే ఇంకా కొందరు మాట్లాడతారు. కాబట్టి ఇక మాట్లాడితే అయ్యేదే ఉండదు, పోయేదే ఉండదు. నాకు మాయరికి ఇవన్నీ రాజకీయంలో పక్కకి వెళ్ళి ఎప్పుడు ఒకటి అంటూనే ఉంటారు. రోజు చూస్తలేరు టీవీలలో. కాబట్టి మీరు ఇన్నో రీడ్స్ పెట్టారు, కళ్ళకు కనబడేది ఉన్నది కదా. కాబట్టి దయచేసి ఏంటంటే మళ్ళీ నేను ముగిస్తా. మీ అందరికీ శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివుని దయా బోలా శంకరుడు శివుని దయ ఉండాలి. మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. దవాఖాన కావద్దా, బస్సు సౌలభ్యం కావాలి, రోడ్లు కావద్దు, ఇంకా పోలీస్ స్టేషన్ కావద్దా, అంగన్వాడీ కావాలా, మహిళా సంఘం కావాలా, ఇంతకుముందు ఫ్యాక్టరీల వరకు వేడు మనవాడు తప్పక కావాలి. అది కూడా మెయిన్ ఇప్పుడు ఇక్కడ నుంచి సౌకర్యం కావాలి. ముఖ్యమంత్రి గారు మహిళలను కూడా నేను స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తా, నిధులు ఇస్తానని పదే పదే చెప్తున్నారు, చేస్తారు కూడా. మనం దీనికి కేంద్ర సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే ఢిల్లీకి పోయినా మన పైసలైనా. అందుకే ఎంపీ సభను కలిసి వచ్చిన. మొన్న జైత్యాల పట్టణానికి 38 కోట్ల రూపాయలు నీళ్ళకి వచ్చింది. అందులో 60 పైసలు ఢిల్లీ పైసలు, 40 పైసలు మన రాష్ట్రం. 60 కూడా మనం కట్టే ట్యాక్స్కి వెళ్ళి ఉంటాయి. కానీ ఏదున్నా కానీ అత్తనే అడికెళ్ళి మీకు నీళ్లకు రేపటి నాడు గిడ పైప్ లైన్ లేదన్నది ఉండదు. కొద్దిగా వెనుక ముందు మా సయ్యద్ భాయ్ ఉన్నాడు, ఎడ రాకుండా చెప్పు. క్రాంతి ఉంటాడు, ఎడ రాకుండా చెప్పు. అవసరం పడితే ఈ వారం 10 రోజులు నేను ఇక్కడ ఉంటా. ఇంతకుముందు చెప్పాడు మా సుమనే నల్లలు ఇప్పుతుండని. ఇన్ని రోజులు ఏంటంటే ఇది ఇంతకుముందు చెప్పాడు గర్ఖానా కాట్కానట్టు. ఇది సుఖ పిల్లలు పట్టించుకోలే. ఇది ఒక గ్రామ పంచాయతీ కాదు, ఓ మున్సిపాలిటీ కాదు. 500 ఇల్లు కట్టి దగ్గర దగ్గర 2 ఏళ్ళ 2008 అంటే 15 ఏళ్ళు అయింది, 16 సంవత్సరం. పాపం కట్టబడి కట్టుకున్నారు. ఇంకా సాయం మొండి గోడలు లేకపోతే అందుకే నరేంద్ర ఎంత కట్టబడ్డాడు ఇదొరదంగా నా చెవులు ఊసిపోయాడు. ఇక చెట్లు పట్టుకోవాల్సిన బాధ ఏంటి చెప్పు. కాబట్టి అప్పుడు జరిగిందేదో జరిగింది, మీరు తప్పకుండా చేద్దాం. నేను అంతకుముందే మాస్టర్ ప్లాన్లోనే ఇదంతా మేము కలిపినాం. కానీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి కొన్ని ధర్నాలు అయినాయి, పల్లెటూరులో కొన్ని సమస్యలు అయితే రద్దు చేయాలి సార్. ఇప్పుడు ఏం చేసినామంటే ఎట్లయితే టీఆర్ నగర్ జైత్యాల కలిపినో ఇంతమందం మనం క్యాబినెట్ తీర్మానం అయింది, గవర్నర్ సంతకం అయిపోయింది. కాబట్టి మన మున్సిపాలిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అధికారులు చూస్తుండే పోతారు. ఇప్పుడే చెప్పినా మా ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళని కూడా ఎవరి వాళ్ళకి ఎరికే కదా 500 ఇల్లు అవన్నీ సాఫ్ చేయిస్తాం. మీరు వాళ్ళని వచ్చి ఉండమనురి, మంచిగా బ్లడ్ ట్రాక్టర్లు పెట్టించి ఎక్కడెక్కడ మనం కొంచెం సాఫ్ చేసాం. ఎవరికన్నా నీళ్లు రాకపోతే ఇప్పుడే చెప్పమను, టైం ఉంది, చేయిస్తా. నీళ్లు కూడా చేయిస్తా. కరెంటుది ఏమన్నా రాకుండా తప్పకుండా చేస్తాం. ఇంకోటి చివరిగా మా కరెంట్ ఏఈ గారు ఉన్నారు, ఏఈ గారు దూరమే ఉండరు కోడుంది. వీళ్ళందరూ కూడా మీరు 3000 ఎందుకు కడుతున్నారు, 2 kVకి ఎందుకు కట్టుకుంటారు? 200 యూనిట్ కరెంటు ఫ్రీ మీకు, అంతే కదా. మీ కరెంటు బిల్ రాదు. ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవాళ్ళకి కరెంటు బిల్ రాదు. రావద్దంటే 1 kV కట్టుకోవాలి. మీ సేవా సెంటర్లు ఎంత కట్టాలండి ఇప్పుడు ఎప్పుడు అందరి ముందర ఎంత డబ్బులు? 1450 రూపాయలు. మీ సేవ తీసుకుంటే 50 రూపాయలు ఎక్కువ అడిగితే మీ సేవా సెంటర్ క్యాన్సిల్ అవుతుంది. నేను అడిగిలో మీకు తెలియదు రాసుకోవడం 100, పోయేస్తుంది 100, 1600 దాటద్దు కదా. మరి 3000 ఎందుకు కట్టుకుంటున్నారు? నాకేం అర్థం కాని ముచ్చట.